హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికే. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి అయితే మంచి హెల్దీ లడ్డు అయితే నేను చేశాను. ఇది నువ్వులు అండ్ బాదం అండ్ కొంచెం బెల్లంతో అయితే చేశానండి. నువ్వులు మనకి చాలా చాలా మంచిది, బాదం కూడా చాలా మంచిది. కాబట్టి నేను చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను లడ్డు ప్రిపరేషన్ చేసి రోజు ఒకటి అలా తీసుకుంటే బాగుంటుందని. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయో. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసి మీరు కూడా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా సూపర్గా వచ్చింది. అండ్ కొద్దిగా అయితే బాదం తీసుకున్నాను, అలాగే నువ్వులు అయితే ఎక్కువగా తీసుకున్నాను. నేను నువ్వులు మన కాల్షియంకి చాలా చాలా బెనిఫిట్. కాల్షియం తక్కువగా ఉన్నా లేకపోతే కాల్షియం లోపం ఉన్నా కూడా నువ్వులు ఎక్కువగా తినమని చెప్తారు డాక్టర్. కాబట్టి నువ్వులు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే బాదం కూడా నానబెట్టి తీసుకున్నా పర్లేదు, ఇలా లడ్డుల్లాగా చేసి తీసుకున్నా కూడా బాగుంటుంది. ఇందులో ఒక 10 అయితే తీసి నేను పక్కన పెట్టేసి మిగతావి అయితే ఇంకా లడ్డుకి చుట్టడానికి అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాండి పెట్టేసుకొని మన బాదం పలుకుల్ని కొంచెం డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలి. కొద్దిగా వేడి తగిలేలాగా చూసుకొని కొంచెం వేపుకుంటే సరిపోతుంది. వేపిన తర్వాత ఎలా ఉంటాయా అనేసి అయితే నేను అనుకున్నాను. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి సూపర్ అండి. స్మెల్ అయితే ఎంత బాగుస్తుందంటే లడ్డు మిక్సీ పట్టిన తర్వాత లడ్డు కట్టేటప్పుడు కానీ మీరు కూడా ట్రై చేస్తే కంపల్సరీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టంగా తినొచ్చు. చాలా చాలా మంచి హెల్త్ బెనిఫిట్ ఉంది. జ్ఞాపక శక్తికి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే అదే బాండి పెట్టేసుకొని మన నువ్వులు కూడా వేంపేసుకుందాము. అంత టైం అయితే తీసుకోదు, ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు అనుకోవచ్చు సోది అనుకొని, కాకపోతే ఎంత పర్ఫెక్ట్గా చేస్తే అంత పర్ఫెక్ట్గా వస్తాయి. తినేటప్పుడు కూడా అంతే ఇష్టంగా తినబుద్ధి అవుద్ది. కాబట్టి నువ్వులు కూడా వేపుకోండి, కొంచెం పచ్చిదనం పోయేలాగా చిటపటలు ఆడేలాగా వేపుకుంటే సరిపోతుంది. నేను ఎన్ని రోజుల నుంచి అనుకుంటున్నాను తెలుసా, దగ్గర ఒక 1 month నుంచి అనుకుంటున్నాను ఎలాగైనా బాదం లడ్డు చేయాలి, బాగుంటుంది. డైలీ తినలేకపోతున్నాము, రోజు ఒక లడ్డులా తీసుకుంటే బాగుంటుంది. పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకు కూడా మంచి హెల్త్ బెనిఫిట్, జ్ఞాపక శక్తి కూడా యూజ్ అవుతుంది అనేసి ఇలా నేను లడ్డూలా ఇవ్వడమే కాకుండా డైలీ నానబెట్టి కూడా ఈ మధ్య తీసుకున్నాను. సిన్సియర్గా చెప్పాలంటే ఈ మధ్య వాళ్ళ కోసం టైం తీసుకొని నేనైతే ఇంకా బాదం కానీ లేకపోతే నువ్వుల లడ్డు రూపంలో కానీ రోజు ఒక ఖర్జూర ఇలా కొన్ని అయితే ప్రిపరేషన్ అయితే ఇస్తున్నానండి. ఎందుకంటే హెల్త్ పర్పస్ చూసుకుంటే అన్ని డ్యామేజెసే ఉన్నాయి మనకి. ఒకటి హెయిర్ ఫాల్, కళ్ళు కనబడకపోవడం, కాల్షియం లోపం, ఐరన్ లోపం, చాలా లోపాలు వస్తున్నాయి. ఎందుకంటే పర్ఫెక్ట్గా మనం ఫుడ్ తీసుకోవట్లేదు కాబట్టి కావాల్సింది. సో నువ్వులు కూడా వేగిపోయాయి కదా, ఇవి కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. ఇవి కొద్దిగా చల్లబడితే సరిపోతుంది, మరీ చల్లబడాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు బాదం అండ్ నువ్వులు కూడా ఇవి రెండింటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్స్ అయితే పట్టేసుకుందాము. రెండు ఒకేసారి మిక్స్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సపరేట్గా పట్టుకున్నా అది మీ ఇష్టం, నో ప్రాబ్లం. చాలా చాలా బాగుందండి. నేను అనుకున్నాను టేస్ట్ వైజ్ ఎలా ఉంటుందో అని కొద్దిగా నాకు కన్ఫ్యూజన్ ఉండే, కానీ చాలా చాలా బాగుంది. మా పాప కొద్దిగా తిని చూసిందనమాట ఈ కాంబినేషన్ ఎలా ఉంటుందని. సో అలాగే ఒక 3 ఇలాచీ అయితే వేసుకోండి ఫ్లేవర్ కోసం, చాలా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా. ఇలా మిక్సీ అయితే పట్టేసుకోండి. అలాగే దీంట్లోనే బెల్లం కూడా యాడ్ చేసుకోవాలి. బెల్లం మీ రుచికి తగ్గట్టు వేసుకోండి, ఎక్కువగా వేసుకోండి లేదంటే తక్కువగా వేసుకోండి. నాకైతే ఈ క్వాంటిటీకి ఇంత బెల్లం సరిపోతుంది అనిపించింది అనమాట. లడ్డూలు ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఎక్కువ క్వాంటిటీలో తీసుకోండి, బాగుంటుంది. నేనైతే రోజు ఒకటి తినాలనుకున్నాను కానీ 2 లాగించేసాను చేసిన తర్వాత. సో ఇలా మిక్సీ పట్టేసుకున్నాం కదా, ఈ మిక్సీ పట్టుకున్న దాన్ని మనం ఒక దాంట్లోకి వేసుకొని లడ్డు చుట్టడానికి అయితే ప్రిపేర్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే లడ్డు చుట్టేటప్పుడు మీరు మీ ఇష్టం, నెయ్యి అప్లై చేసుకోవచ్చు, లేదు అంటే లేదు, ఆప్షనల్. నేనైతే నెయ్యి ఇంక్లూడ్ చేశాను. లడ్డు చుట్టుకోవడానికి మనకు కొంచెము ఆ గ్రిప్ అనేది ఉండాలి కాబట్టి. నువ్వులు అనేది లడ్డు కట్టడానికి ఈజీగా దగ్గరకు వచ్చేస్తుంది, పెద్దగా అదైతే ఇబ్బంది పెట్టదు మనని. సో ఇంకా జార్లో ఉన్నదంతా తీసుకొని ఒక బౌల్లో వేసుకొని అంతా కలిసేలాగా అయితే కలుపుకోండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పుడు అటు ఇటు అవుద్ది ఎవరికైనా, కానీ నాకైతే చాలా చక్కగా వచ్చింది. ఎందుకంటే ఇంట్రెస్ట్ పెట్టి చేసామంటే అది ఎంత రాని వాళ్ళైనా ఈజీగా చేయొచ్చు. చూసారు కదా, ఇలా అంతా కూడా ఒక బౌల్లోకి తీసుకొని ఉండల్లా లేకుండా అంతా చూసుకొని అలాగే కొద్దిగా నెయ్యి అయితే యాడ్ చేసుకోండి. ఎంత బాగా వచ్చాయంటే స్మెల్ వైజ్ కానీ టేస్ట్ వైజ్ కానీ లడ్డు చుట్టడం కానీ ఎవ్రీథింగ్ గుడ్ అని చెప్పొచ్చు. మీరు కూడా ట్రై చేస్తే ఈ మాట నాకు కంపల్సరీ కామెంట్ చేస్తారు. నా వీడియో బాగుంది అనిపిస్తే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. నేను ఎప్పుడు చేసినా ఇలాంటి ఒక మంచి బెస్ట్ రెసిపీ చేయాలనే అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను. మీకు ఏమైనా వంటలు కావాలంటే కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు. ఇలా కొన్ని పలుకుల్లా కట్ చేసుకున్నాను కదా, అవి కూడా మధ్యలో మధ్యలో మనం తినేటప్పుడు అక్కడక్కడ తగిలితే బాగుంటుందని చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి అయితే పెట్టుకున్నాను. అవి కూడా యాడ్ చేసుకోండి. ఇలా అన్నీ కలిసేలాగా కలుపుకుంటే సరిపోతుందనమాట. ఇప్పుడైతే లడ్డు చుట్టుకోవడానికి రెడీ అయిపోయినట్టే. నేను లడ్డు చుట్టేటప్పుడు కొంచెం కంగారు పడ్డాను, కరెక్ట్గా చుట్టగలుగుతానా లేదా అనేసి. కానీ చాలా బాగా వచ్చిందండి. నేను అనుకున్నాను టేస్ట్ ఎలా ఉంటుందో అని కూడా నేను అనుకున్నాను. మీరు కూడా అనుకునే ఉంటారు, ఫస్ట్ టైం కదా. స్మెల్ అంటే కొంచెం వేంపం కాబట్టి ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ లడ్డు కానీ సూపర్గా వచ్చిందండి. నేను ఆ చేసిన తర్వాత ఒక 3 నేనే తిన్నాను, మా పాప 2 తింది, మా ఆయన ఈవినింగ్ వచ్చిన తర్వాత ఒక 2.5 అలా తిన్నాడనమాట. మీరు మీ ఇష్టం సైజుని బట్టి మీరు ఎంత అంటే కొంచెం పెద్దగా చేసుకోవాలన్నా లేకపోతే చిన్న సైజు చేసుకోవాలన్నా అది మీ ఇష్టం అనమాట. నేనైతే కొంచెం ఇట్లా ఈ సైజులో అయితే చేశానమాట. ఒక 2-3 అయితే బాగుంటుంది కదా అనేసి ఇలా లడ్డు అయితే చుట్టేసుకోండి. చాలా చాలా బాగుంటుంది ఇలా అనమాట. నాకైతే చాలా నచ్చిందండి, నిజంగా చెప్తున్నా. అసలు నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది. మార్నింగ్ లేవగానే నేను ఈరోజు ఛాయ్ కూడా తాగలేదు. ఛాయ్ అవాయిడ్ చేయాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను. కాకపోతే ఈరోజు అయితే నాకు సెట్ అయిందనమాట. వేడి వాటర్ తాగిన తర్వాత ఒక 2 లడ్డూలు అయితే తిన్నానమాట. సో చూసారు కదా, ఇలా లడ్డు చుట్టుకుంటే సరిపోతుంది. అన్నీ ఇలాగే చేసి ప్లేట్లో పెట్టేసుకోండి. చితికిపోతాయేమో, లడ్డు కట్టడం రాదేమో ఆ భయం ఏం అవసరం లేదు, పర్ఫెక్ట్గా వస్తాయి. కంపల్సరీ చెయ్యండి. పిల్లలకు కూడా బలానికి చాలా మంచిది. వాళ్ళ చదువు విషయంలో కానీ జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండాలంటే కంపల్సరీ చేసుకోవాల్సిందే. ఇలా ఒక లడ్డు తర్వాత ఒక లడ్డు చుట్టుకుంటే సరిపోతుంది ఇలా అనమాట. ఇంకా లడ్డు చుట్టేటప్పుడు కొంచెం ఇబ్బంది పడవచ్చు ఫస్ట్ టైం చుట్టేవాళ్ళు, కానీ చుడితే మాత్రం కంపల్సరీ వస్తుంది. ఇందులో ఏం టెన్షన్ పడే పని అయితే లేదనమాట. ఇలా అన్ని లడ్డూలు అయితే ఇలా చుట్టేసుకొని అన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకోండి. చాలా చక్కగా వచ్చాయండి, నిజంగా చెప్తున్నా. నేను చేసిన లడ్డూలు మొత్తం వచ్చేసి అయితే 16 వచ్చాయి. చిన్న లడ్డు ఒకటి వచ్చిందనమాట. కొద్దిగా కూడా నేను వదిలిపెట్టలేదు, అన్ని లడ్డూలు చుట్టే. ముందు మా పాప అనిందనమాట, మమ్మీ ఎందుకు బాదం నానబెట్టుకొని తింటే సరిపోతుంది కదా అనేసి. లేదు ఇలా నువ్వులు కూడా యాడ్ చేసి లడ్డు చేసుకుంటే మీరు స్కూల్ నుంచి రాగానే లేదంటే మార్నింగ్ టైము డైలీ 1 అలా తిన్నా కూడా బాగుంటుంది అనేసి అయితే నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఒక రోజు అయితే తీసుకొచ్చాను అనమాట. కావాల్సినవి అన్నీ బాదం, జీడిపప్పు అండ్ పీనట్స్ అవన్నీ కూడా తెచ్చిపెట్టేసుకున్నాను. ఎందుకంటే మన హెల్త్ తర్వాతే ఏదైనా అనిపించింది. ఇంకా పిల్లల కోసం అయితే కొంచెం కేర్ తీసుకోవాలి, హెయిర్ ఫాల్ చాలా అయ్యింది తనకి అనేసి ఇంకా తనకైతే షాంపూ కానీ ఇలాంటివి కూడా నేను బెస్ట్గా అయితే ఆర్డర్ పెట్టాను. అది కూడా చాలా మంచి రిజల్ట్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకొకటి వచ్చేసి అయితే ఇంకా బాదం, ఇవైతే మీరు కూడా మనకున్న దాంట్లో అయినా తెచ్చుకొని పిల్లల హెల్త్ విషయంలో కానీ మన హెల్త్ విషయంలో కానీ కేర్ తీసుకుంటే బాగుంటుంది. ఇంకా నేను ఈరోజు అయితే చాయ్ జోలికి అస్సలు వెళ్ళలేదు, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా చూసారు కదా, ఇలా లడ్డూలన్నీ చుట్టి అన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకోండి. చాలా చక్కగా వచ్చాయండి, స్మెల్ మాత్రం చాలా చాలా బాగుంది. తిన్నా కొద్ది తినాలనిపించింది. ఒకటి కాదు 4-5 లడ్డూలు తింటారు. కాకపోతే మనం డైలీ వన్స్ అలా తింటేనే చాలా మంచిది. ఒకరోజు అన్నీ తినేస్తే మళ్ళీ మనం బాదం పప్పు కొనుక్కోవడానికి మన ఆస్తులు సరిపోవు, అంత ప్రైస్ ఉంది బయట. కాబట్టి డైలీ ఒకటి అలా తీసుకుంటే సరిపోతుంది అనమాట. చూసారు కదా, ఫైనలీ ఒక చిన్న లడ్డు కూడా వచ్చిందనమాట. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేయండి, పిల్లల కోసం చేసి పెట్టండి, మీరు కూడా తినండి. అండ్ మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం అస్సలు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. అట్లీస్ట్ లైక్ చేయడానికన్నా ట్రై చేయండి. చూసారు కదా, మోస్ట్లీ లడ్డూలు అయితే అయిపోయాయి అనమాట. ఇంకా మిగిలింది మా పిల్లలిద్దరికి నోట్లో పెట్టేసాను. చూసారు కదా, లడ్డూలు అయితే ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. నాకైతే చూస్తే అలా నోరు ఊరిపోయిందండి. ఇలా అన్ని లడ్డూలన్నీ కూడా ఒక బౌల్లో పెట్టాను. చాలా చాలా మంచిగా ఉందండి, ఫ్లేవర్ కూడా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. మీరు కూడా ట్రై చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే హెల్తీ కాబట్టి, హెల్త్కి మించింది ఏది లేదు కాబట్టి కంపల్సరీ ట్రై చేసి పిల్లలకు పెట్టి మీరు కూడా తినేయండి. చూసారు కదా, అన్నీ కూడా ఇలా బౌల్లోకి తీసైతే పక్కన పెట్టుకున్నాను. ఎట్లా ఎన్ని లేదనుకున్నా 16 లడ్డూలు అలా అయ్యాయి అనమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.